ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన హెల్తీ అండ్ టేస్టీగా ఈజీగా పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోయిందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనం సగం కొట్ట పుదీనా తీసుకోవాలండి. సగం కొట్ట పుదీనాకి ఒక టమాటా, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లైట్గా వేగినాక మనం దాంట్లో వచ్చేసరికి మినపగుళ్ళు వేసుకుంటున్నాం. కొంచెం మినపగుళ్ళు ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనకి అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. సో అందుకని మనం మినపగుళ్ళు కొంచెం వేసేసుకుంటున్నాం. వేసేసుకున్నాక చూడండి లైట్ వేగినాయి కదా. వేగినాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, ఆ పుదీనా కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా ఒక 5 నిమిషాలు బాగా కలిపెట్టుకోవాలండి. మీకు త్వరగా మగ్గిపోయింది. ఆకంతా మగ్గినాక ఒక 2 నిమిషాలు వేగినాక ఇది హెల్త్కి చాలా మంచిది. మీకు గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా ఈ పుదీనా తింటే మీకు చాలా త్వరగా రికవర్ అవుతుంది. అండ్ షుగర్ పేషెంట్ వాళ్ళకి కానీ, హెల్త్కి కానీ, స్కిన్కి కానీ చాలా మంచిదండి పుదీనా. చూడండి వేగినాక మనం మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో పెట్టేసుకోవాలి. ఈ లోపు చల్లారిలోపు మనం ఈ బాండీలో వచ్చేసరికి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా వేగిచ్చేసుకోండి. ఒక టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేగిచ్చేసుకోండి. ఇది కూడా మీకు త్వరగా అయిపోయే పచ్చడి అండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, చాలా క్యాబేజ్ పచ్చడి కానీ, మినప్ పచ్చడి కానీ అది చాలా త్వరగా అయిపోతాయండి. మీరు ఎప్పుడైనా టైం లేకపోతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. పెట్టేసుకున్నాక ఇందాక తీసుకున్నాం కదా మిక్సీ జార్లో పుదీనాది కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని, ఇందాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని, టమాటాలు వేసేసుకొని మిక్సీ వేసేసుకుంటే మనకు పుదీనా పచ్చడి అయిపోయిందండి, రెడీ అండి. ఇది వేడి అన్నంలో తింటే ఇంకో ముద్ద కూడా తినాలనిపించిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.